జరిగింది. వాళ్ళ బ్రదర్ ఉన్నారు, ప్రశాంత్ వాళ్ళ బ్రదరు. అంటే ప్రశాంత్తో ఇప్పుడు ఒక్కడే ఉంటాడు కదా, మీరు ఏం చేస్తారు వరంగల్లో? మేము వరంగల్లో డెలివరీ ప్రైవేట్ లిమిటెడ్లో టీమ్ లీడర్గా పనిచేస్తున్నాను. గత 2 సంవత్సరాల నుంచి నేను వరంగల్లోనే ఉంటున్నాను. ఎప్పుడన్నా ఏమన్నా ఫంక్షన్స్ కానీ అన్న పనుల నిమిత్తం ఏమైనా ఉన్నప్పుడు మాత్రం ఇంటికి వచ్చి వెళ్తుంటాను. అంటే ఇప్పుడు ఈ ప్రశాంత్ హత్య కంటే ముందు ఒక 2 రోజులు దాదాపుగా లేడు కదా, మీకంటే ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉందా? మీ తమ్ముడు కనబడతలేరు అని చెప్పి ఎవరన్నా చెప్పిరా మీకు? అంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిండు అని మా మామయ్య కాల్ చేసి చెప్పిండు. అంటే మామూలుగా వెళ్ళిండు కావచ్చు అని తెలుసు, కానీ ఇట్లా గొడవ అయిన విషయం అనేది తెలియదు. ఏ విషయమైనా నాకు చెప్పేది, ఇంతకుముందుకైనా అయినా చిన్న అయినా నన్ను అతను ప్రత్యక్షంగా చెప్పకున్నా కానీ ఏదైనా నా దగ్గర రానియపు, మా అన్నని ఇబ్బంది పెట్టద్దు, ఏదైనా నేను చూసుకుంటా అనే ధోరణిలోనే ఉండేవాడు ఇప్పటికీ. కాకపోతే ఈ విషయంలో కూడా నేనే చూసుకుంటా అనే అనుకున్నాడు. కానీ అది అతడు ఏంటంటే వీడు ఒక్కడే అయిపోయాడు, ఒంటరి అయిపోయాడు. అవతల సైడు ఒక 20-30 మంది అయిపోయేసరికి ఏం చేయలేకపోయాడు. అంటే మీకు ఇప్పుడు మీ తమ్ముడు చనిపోయినప్పుడు ఎట్లా తెలిసింది, ఎవరు చెప్పారు మీకు? నాకు పొద్దున్న 7:20 మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ కసిరెడ్డి రాజురెడ్డి అని నాకు ఫోన్ చేసి, అన్నకి ఇలా తమ్ముడు కనబడతలేని నేను పొద్దున మిస్సింగ్ అయ్యిండు. అంటే చనిపోయింది అనే విషయం కాదు, మాకు మిస్సింగ్ అయిందనే తెలుసు. అంటే ఏదో ఇక్కడికి వచ్చినా కూడా కాదు, మాకు నిన్న సాయంత్రం 6 గంటల వరకు కూడా ప్రాణాలతో ఉండి ఏమైనా గాయాలు చేసి ఇచ్చిపెట్టవచ్చనే ఉండే అంతే. కానీ ఇంత దుర్మార్గానికి పాల్పడతానని మేము ఊహించలేదు. అసలు అంత చేయాల్సిన ఆ పని కూడా కాదు. అది జరిగిన ఏమైనా మాటలు తిట్టుకునే దానికి ప్రాణం తీసుకునేంత సమస్య అయితే కాదు, అది సొల్యూషన్ అయితే అది కాదు. మీ తమ్ముని డెడ్ బాడీ నిన్న చూశారు కదా మీరు హాస్పిటల్ లోపల, అంటే ఒంటిపైన ఎలాంటి గాయాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి? ఇక్కడ మెడకాయ కోసారండి, 12 mm మందం కోసారు, 12 సెంటీమీటర్స్ మందం ఈ మెడకాయ కోసారు. ఇంకా మనం పక్క బొక్కలు మొత్తం ఇరిగినాయి, రాళ్ళు ఎత్తేసారు దానిపైన. కాళ్ళు చేతులపైన మొత్తం, కాళ్ళు 2 చేతులు 2 కాళ్ళు మొత్తం ఇరిచారు. తలకు గాయాలైన ఇక మొత్తం ఇక ఏంటంటే పనికి రాకుండా చంపాలనే ఉద్దేశంతో వాళ్ళు ఎట్లయినా చంపాలని ఇక ఆ గాయాలతో చనిపోవాలన్నట్టు అట్లా చేసి. పోలీసులకు అంటే ఫిర్యాదు చేసిరా, పలానా వ్యక్తుల మీద అనుమానాలు ఉన్నాయి? నేను నాకు వరంగల్లో తెలియడంతోనే వెంటనే నాకు 7:30కు తెలిసిన వెంటనే డైరెక్ట్ డయల్ 100 కాల్ చేసి బ్లూ కోర్స్ వాళ్ళకు సమాచారం ఇవ్వడం జరిగింది. వాళ్ళు వెంటనే ఇక్కడికి వచ్చి ఎంక్వైరీ చేయడం, లోకల్ తెలుసుకొని గాలించడం, తిరగడం ప్రయత్నం చేశారు. వెంటనే నేను సిపి గారికి నేరుగా నెంబర్ మన అభిషేక్ మహంత్ గారికి ఫోన్ చేసి, సార్ ఇట్లా ఈ సమస్య ఉంది సార్, ఒకవేళ ఇన్ కేసు అంటే నష్టం జరగకపోయింటే ప్రాణాలతోటన్నా కాపాడుకునే మీరైతేనే మాకు న్యాయం చేయగలరు సార్ అని మెసేజ్ కూడా పెట్టడం జరిగింది. ఆయన కూడా ఫోన్కి స్పందించి ఆయన లీవ్లో ఉన్నా కూడా, సార్ లీవ్లో ఉన్నాడట, లీవ్లో ఉన్నా కూడా లోకల్ వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చి ఫాలోఅప్ చేయడం జరిగింది. చివరగా మీ తమ్ముడిని అత్యంత దారుణంగా కొట్టి చంపారు కదా, మీరు ఏం కోరుకుంటారు? అంటే ఆ వ్యక్తులకు ఎలాంటి శిక్ష పడాలని కోరుకుంటారు? పోలీసులను ఏం వేడుకుంటారు? నేను ఒకటే చెప్తున్నాను, అతనికి లోకల్లో ఆయన మ్యానిపులేట్ చేస్తాడు. నాకేంటంటే నాకు న్యాయం జరగాలి, న్యాయం కావాలి. ఆ న్యాయం ఏంటిదంటే ఇంకొకసారి ఇప్పుడు నా తమ్ముడు జరిగిన నష్టం ఇంకొకరికి జరగద్దు. అంటే ఈ ప్రవృత్తిలోకి రావాలంటేనే భయపడాలి. అరే ఇట్లా ఇప్పుడు వెనుకటి కాలంగా ఓలో బెదిరించి బతుకుదాం అనే ఆ ధోరణి అనేది ఆలోచనే రావద్దు. ఈ దాంతో ఇప్పటి వరకు పచ్చులో ఏ గొడవలైనా ఏమైందో కానీ ఈ మా తమ్ముడు ఒక్కడి నష్టంతో వీళ్ళంతా ప్రశాంతంగా ఉండాలి. ఎప్పటి లెక్క ఎట్లాంటి గొడవలు లేకుండా ఆ వృత్తి రావాలంటేనే భయపడాలి. అంటే భయపడి దందాలు చేద్దామనే ఆలోచన అనేది రాకుండా కఠినంగా శిక్షించాలి. అంటే నేను ఏమంటున్నాను, ఆ పదాన్ని ఎందుకు మెన్షన్ చేస్తున్నట్టు, ఇట్లాంటి వాళ్ళకి ఏంటంటే తగిన శాస్త్రం ఏంటంటే ఎన్కౌంటర్ చేయడం ఉత్తమం. డ్రాగన్ కంట్రీ పనులకు అడ్డుకట్ట రైట్. ఈ మర్డర్ మిస్టరీకి సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళ్ళినట్టయితే రౌడీ షీటర్లు ఇద్దరు కూడా ఒకరికొకరు చంపుతామని ఛాలెంజ్ విసురుకున్న ఆడియో వైరల్గా మారింది. ఛాలెంజ్ విసిరినట్లుగానే రమేష్ అతడి అనుచరుడు ప్రశాంత్ రెడ్డిని హత్య చేశారు. ఇద్దరి మధ్య జరిగిన గ్యాంగ్ వార్ ఒకరి ప్రాణం తీసేలా చేసింది. ఒక రౌడీ షీటర్ను చంపడం అంటే ఆషామాషి కాదని భావించిన నిందితులు తమదైన శైలిలో ప్లాన్ చేసుకున్నారు. గ్రామంలో రెక్కీ నిర్వహించి చంపేందుకు ఉన్న అవకాశాలను చర్చించుకున్నారు. ఇటు ప్రశాంత్ రెడ్డి కోసము రమేష్ అనుచరులు అందరూ కూడా ఇటు ఒకరోజు మొత్తం కూడా అంటే దాదాపుగా సోమవారం ఆదివారం నాడు రాత్రి నుంచి సోమవారం వరకు కూడా ప్రశాంత్ రెడ్డి ఆచూక్ కోసము
వెతుకుతున్నారు. ఈ నేపథ్యం లోపల ప్రశాంత్ రెడ్డి ఎలాగైనా ఏదైతే ఆ గ్రామం నుంచి తప్పించుకోవాలని చెప్పి ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ ఊటూరు గ్రామానికి ఆ గ్రామం నుంచి ఈ గ్రామము అంటే ఊటూరు గ్రామము దాదాపుగా 5 కిలోమీటర్లు వస్తుంది. ఒక మిత్రుని సహాయంతో ఇక్కడ ఊటూరు గ్రామం రావడం జరిగింది. ఈ ఊటూరు గ్రామం లోపల ఉన్నటువంటి ఈ శివాలయం ఏదైతే ఉందో ఈ టెంపుల్ పరిసరాల ప్రాంతం లోపలనే ఆశ్రయము తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఎవరైతే రమేష్ యొక్క అనుచరులు అందరూ కూడా ప్రశాంత్ రెడ్డి కోసము వెతుకుతూ ఇక్కడి శివాలయంకు వద్దకు రావడం జరిగింది. ఇక్కడ ఒక మిత్రుని వద్ద ఆశ్రయం కల్పించున్నటువంటి నేపథ్యం లోపల ఈ టెంపుల్ యొక్క పరిసరాల ప్రాంతాలకు కూడా రావడం జరిగింది. అయితే మిత్రుని వద్దకు వచ్చి అతని నెంబర్ తీసుకొని ఫోన్ చేసేటువంటి క్రమం లోపల ఈ శివాలయం పరిసరాల ప్రాంతం లోపలనే ప్రశాంత్ యొక్క ఫోన్ రింగ్ అవడంతో ఇటు తనను చంపడానికే రమేష్ అనుచరులు వచ్చారని చెప్పి ఈ శివాలయం నుంచి వెనుకకు పరిగెత్తేటువంటి క్రమం లోపల ఆ బావిలో పడ్డాడు. ఆ బావి లోపల ఆ రోజు పడేటువంటి సమయం లోపల ఇక్కడి నుంచి ఎంత దూరం పరిగెత్తాడు, ఆ బావి లోపల పడ్డ తర్వాత పరిస్థితి ఏందో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. రమేష్ తనని చంపడానికి అనుచరులతో కలిసి తిరుగుతున్నాడని తెలుసుకున్న ప్రశాంత్ ఊటూరుకు వెళ్లి ఓ శివాలయంలో తలదాచుకోగా ఉదయం పూట అతని ఆచూకీ కనుక్కుని వెళ్ళగా తప్పించుకునే ప్రయత్నంలో బావిలో పడిపోయాడు. బావిలో పడిన ప్రశాంత్పై 10 మందికి పైగా అనుచరులతో దాడులు చేయించాడు. రాళ్ల దాడి అనంతరం ప్రశాంత్కు తాడులు కట్టి వాహనంతో సినిమా తరహాలో లాక్కుని వెళ్లే ప్రయత్నం చేయగా గ్రామస్తులు అడ్డుకున్నట్టు తెలుస్తోంది. ఊటూరు నుంచి వేగురుపల్లి బ్రిడ్జి వరకు 5 కిలోమీటర్ల వరకు ప్రశాంత్పై దాడి చేస్తూ తీసుకెళ్లి కత్తితో గొంతును కోసి చంపి అక్కడి వాగులో పడేసినట్టుగా సమాచారం. అనంతరం నిందితులు హైదరాబాద్ పరారయ్యారు. హత్య విషయం లోపల ఇటు దాదాపుగా 3 రోజుల నుంచి కూడా హైడ్రామా కొనసాగుతుంది. సోమవారం రోజు ప్రశాంత్ రెడ్డి కోసము ఇటు రమేష్ అనుచరులు మొత్తం మంది కూడా వెతికేటువంటి సమయం లోపల సోమవారం నాడు రాత్రి సమయం లోపల ఇక్కడ ఉన్నటువంటి శివాలయం ఏదైతే ఉందో శివాలయం లోపలనే అతడు తలదాచుకోవడం జరిగింది. అంటే ఒక మిత్రుడు అతని మిత్రుడు ఇదే ఊటూరు లోపల ఉండడంతో ఇక్కడికి వచ్చి ఇటు దాక్కోవడం జరిగింది. ఇక్కడ ప్రశాంత్ యొక్క ఆచూకీ కోసము రమేష్ అనుచరులు అందరూ కూడా ఇక్కడికి శివాలయంకు రావడం జరిగింది. అంటే ఉదయం పూట రాత్రంతా కూడా వెతికారు. రాత్రంతా వెతికి మంగళవారం రోజు దాదాపుగా ఉదయం పూట స్వాములందరూ కూడా పూజలు చేసుకునేటువంటి సమయం లోపల ఇక్కడికి రావడం జరిగింది. ఆ క్షణం లోపల తన కోసం వచ్చారని చెప్పి ఇటు ప్రశాంత్ ఆ శివాలయం నుంచి బయటకు ఇటు ఉరికి వచ్చేటువంటి సమయం లోపల 3 దారులు ఉన్నాయి. ఇటు శివాలయం వెనుక వైపు నుంచి ఒక దారి, తర్వాత ఇటు కనబడుతున్నటువంటి అదొక దారి, తర్వాత ఇటొక దారి, 3 దారిలో నుంచి కూడా ఇటు దాదాపుగా అందరూ కూడా వెంబడించడం జరిగింది. ప్రశాంత్ రెడ్డి ఆ శివాలయం నుంచి ఉరుక్కుంటూ వచ్చి ఇక్కడ మనకు కనబడుతున్నటువంటి ఈ పాడుబడ్డ బావి ఏదైతే ఉందో ఈ బావిలోకి పడడం జరిగింది. మొత్తం కూడా ఇది నీరు లేదు, మొత్తం కూడా పాడుబడ్డ బావి. ఈ పాడుబడ్డ బావి లోపలనే పడడం జరిగింది. మనకి ఇక్కడ విజువల్స్ లోపల కూడా క్లియర్గా చూడొచ్చు. ప్రశాంత్ రెడ్డిని అత్యంత కిరాతకంగా ఈ బావి లోపలనే రమేష్ అనుచరులు దాడి చేయడం జరిగింది. దాదాపుగా వారు మద్యం సేవించి ఉన్నారు. ఆ మద్యం సేవించడంతో ఇటు మద్యం బాటిళ్ళు, తర్వాత ఇక్కడ కర్రలు, తర్వాత ఇటు బండలతో మొత్తం కూడా దాడి చేయడం జరిగింది. మనకి ఇంకా క్లియర్గా విజువల్స్ లోపల కూడా అక్కడ మనకు కట్టెపైన రక్త మరకలు కనబడుతున్నాయి. ప్రశాంత్ రెడ్డి యొక్క రక్త మరకలు, అక్కడ బాటిల్ పైన కూడా ప్రశాంత్ రెడ్డి యొక్క రక్త మరకలు కనబడుతున్నాయి. ఇదే బావి లోపల దాదాపుగా అత్యంత పాశవికంగా, అత్యంత క్రూరంగా ఇటు ప్రశాంత్ రెడ్డి పైన దాడి చేయడం జరిగింది. ఈ దాడి చేసేటువంటి క్రమం లోపలనే దాడి చేసి అతన్ని